హాయ్ హాయ్ ఎట్లున్నారులా అందరూ మంచిగా ఉన్నారులే. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మీకైతే అర్థమవుతుందండి ఏం వీడియోనా. ఈరోజు అయితే హ్యాపీ కృష్ణాష్టమి అంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ముందుగా నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుకి అది లుంగి పంచ కట్టేసి ఇవి అయితే వేసానండి. అవి మెడలో అవన్నీ వేసాను. అప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను. బాబు ఏడ్చిండు కొంచెం స్టార్టింగ్, ఇంకా ఆగమాగం ఉండే కొంచెం వీడియో తీయడం మర్చిపోయినా. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి అంతా పౌడర్ వేసి ఆ తర్వాతనైతే పైన ఈ తిలకంతో బొట్లు అయితే పెడుతున్నా అండి కృష్ణునిలాగా. ఫస్ట్ మెరూన్ కలర్, తర్వాత వైట్ కలర్ దాంతో పైన బొట్టు అయితే పెట్టాను కృష్ణులాగా, సేమ్ అట్లనే పెట్టేశాను. ఇంకా మా బాబు అయితే కొంచెం ఫస్ట్ ఏడ్చిండు స్టార్ట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే సైలెంట్గానే కూర్చున్నాడు. ఇక్కడ కూర్చోబెట్టి అయితే నేను ఫస్ట్ మర్చిపోయానని చెప్పేసి కుర్చీలో ఫోన్ పెట్టేసి అయితే వీడియో అయితే తీసానండి. ఇంకా తర్వాతనైతే ఇవన్నీ ఎన్ని వేసాను, మెడల హారాలు, ఒడ్డనలు ఇవన్నీ ఇక కరెక్ట్ చేసి తర్వాత ఫొటోస్ తీస్తా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ బొట్లు ఇవన్నీ పెట్టేసి రెడీ చేస్తున్నా అండి. ఇంకా వాడైతే కాసేపు వద్దు వద్దు అని అల్లరి చేసిండు. తర్వాత నిన్ను మంచిగా రెడీ చేస్తా మంచిగా ఫొటోస్ తీస్తా వీడియోస్ తీస్తా అని చెప్పగానే సరే మమ్మీ రెడీ చెయ్యు అని చెప్పేసి అయితే అన్నాడు. ఇక మధ్యలో వాష్రూమ్ వచ్చిందని వెళ్ళేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడండి. వాష్రూమ్ వెళ్ళేసి కూర్చొని మళ్ళీ తర్వాత ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్, కాటుక, లిప్స్టిక్ అవన్నీ పెడుతున్నా అండి. ఎందుకంటే మంచిగా నీట్గా ఉండాలి, రెడీ చేస్తున్నాం కదా, ఇట్లా ఇక అన్నీ కంప్లీట్గా ఫినిష్గా రెడీ చేద్దామని చెప్పేసి అయితే నేనైతే అన్నీ పెట్టేసిన. ఇంకా అన్నీ పెట్టేసి కంప్లీట్గా అయితే బాబుని అయితే రెడీ చేశానండి. లాస్ట్ లుక్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు రెడీ చేసేటప్పుడు చాలా కష్టం అనిపించింది. వామ్మో తిలకాలు అవన్నీ పెట్టేటప్పుడు అటు కదులుతుండు ఇటు కదులుతుండు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు అండి. అది ఎక్కడ స్ప్రెడ్ అయ్యి మొత్తం ఫేస్కి అంత అవుతుందో అని చిన్న భయం నాకైతే లోపల. కొంచెం సైలెంట్గా ఉండు నీకు లాలీపాప్ ఇస్తా, చాక్లెట్స్ ఇస్తా అని అన్నీ చెప్పుకుంటా అయితే మెల్లమెల్లగా అయితే వాడిని అయితే సైలెంట్గా ఉంచి, అప్పటికైనా కొంచెం నాకు భయం అవుతుంది, ఇంకా ఏమన్నా కదిలిస్తాడేమో అటు ఇటు పోతుందేమో అని చాలాసేపు దాన్నే నీట్గా సెట్ చేసుకుంటూ ఉన్నానని. ఇక తర్వాత అంతా సెట్ చేయడం అయితే అయిపోయాక నేనైతే ఇంకా ఫైనల్గానైతే ఒకసారి మళ్ళీ పౌడర్తో ఇట్లా అంటే మామూలుగా పాన్స్ పౌడర్ వేస్తాం కదా, దాంతో ఫైనల్గా లుక్ అయితే ఇచ్చేసాను. అటు ఇటు ఎక్కడ అంటకుండా కాటుక, లిప్స్టిక్, ఆ కాటుకలు అవి ఏం అంటకుండానైతే లాస్ట్కి అయితే ఫైనల్గా పఫ్తోనైతే ఇట్లా తుడిచానండి, మొత్తం పౌడర్ వేసాను. ఇంకా మా బాబు అయితే ఈ కాటుక పెట్టేటప్పుడు అయితే కొంచెం అటు ఇటు కదిలిండు, భయం అయింది. అందుకే కొంచెం లైట్గా పెట్టేసి ఈ పౌడర్ అద్దేశాను, తొందర పోతుందని చెప్పేసి. ఈ లిప్స్టిక్ అయితే మంచిగా రాసుకుంటాడు. ఎప్పుడు నేను లిప్స్టిక్ వేసుకోగా చూస్తాడు కాబట్టి లిప్స్టిక్ మమ్మీ నాకు పెట్టి ఇంకా పెట్టి అనుకుంటూనే ఉన్నాడు లిప్స్టిక్ పెట్టేటప్పుడు అయితే. ఇంకా దానికైతే ఏం అల్లరి చేయాలి, ఎప్పుడు నేను పెట్టేటప్పుడు చూస్తాడు కదా, నేను లిప్స్టిక్లు అవి వేసుకునేటప్పుడు చూస్తాడు కాబట్టి మమ్మీ నాకు పెట్టు అని ఈరోజు ఇంకా సైలెంట్గా ఉన్నాడు, మంచిగా ముద్దుగా పెట్టించుకున్నాడు అండి. లాస్ట్ అయితే ఫైనల్ లుక్ అయిపోయింది. నేను హారాలు అవన్నీ సెట్ చేసి కిరీటం అయితే పెట్టానండి. ఇంకా చేతులకి అవి కట్టేశాను. నాకు జుట్టుకి మనం పెట్టుకుంటాం కదా అండి ఫ్లవర్స్, అవైతే చేతులకి కట్టేశాను. ఇంకా ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం ఖాళీగా ఉందని చెప్పేసి నేనైతే అవి మామూలుగా మనకి నల్ల పూసల దండలు ఉంటాయి కదా అండి, నల్ల పూసల దండలతోనైతే ఇక్కడ హ్యాండ్కి అయితే కట్టేస్తా అని చెప్పి తీసుకురానికైతే వెళ్ళిన. ఇంకా తీసుకొచ్చి అయితే కట్టేసిన అండి. ఎందుకంటే ఖాళీగా ఉండకుండా మంచిగా నిండు కనిపించాలని ఇట్లా కట్టేసిన అండి, అందుకోసమే. ఇంకా మా ఇంట్లో ఒక స్టిక్ ఉండే కూలలు వేసేది, ఆ స్టిక్ అయితే ఇచ్చిన పట్టుకోమని చెప్పేసి, మామూలుగా ఫ్లూట్ లాగా ఉంటుందని చెప్పేసి ఆ స్టిక్ ఇచ్చిన తర్వాత పట్టుకున్నాడు. ఇక పట్టుకొని మంచిగా ఫొటోస్ దిగుదామని చెప్పేసి బయటకు ఇంట్లోకి తీసుకొచ్చిన అండి. ఫొటోస్ దిగేటప్పుడు బాగా ఆగమాగం చేసిండు, దిగలేడు. ఇదైతే ఒక వీడియో తీసాను అక్కడే కూర్చుండబెట్టి ఇంకా ఫ్లూట్ పట్టుకొని. ఈ వీడియోలో చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇక బయట కొంచెం ఆగమాగం చేసిండు, మంచిగా పట్టుకోవడం లేదు. మంచిగా అంటే మంచిగా పట్టుకో అని ఇంకా ఆ చాక్లెట్ అది ఇస్తా అని చెప్పి సెట్ చేసి ఇక పట్టుకొని వీడియోస్ అయితే తీసానండి. రెడీ చేయడం చాలా కష్టం అండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మా బాబు అయితే చాలా అల్లరి చేశాడు. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే మా కన్నయ్య ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. గంట కొట్టడం మర్చిపోకండి.